హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదే చోలే భటూరే. చాలా టేస్టీగా, నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ. చోలేతో పూరీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది బిగినర్స్కి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసమే చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కావాల్సినవి కొత్తిమీర అండ్ పుదీనా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు ఒక 1/2 kg వరకు చాప్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, చోలే మసాలా, అల్లము, టొమాటో కెచప్, గరం మసాలా, సాల్ట్, నిమ్మకాయ. కాబూలి శనగలు ఒక 4 గంటలు నానబెట్టుకొని ఒక 4 విజిల్స్కి ఉడికించి పెట్టుకున్నాను. ఇలా మనం చేతితో ఒత్తితే మెత్తగా అయిపోయేంత వరకు ఉడకాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు ఒక 4-5. ఇది తురుముకున్న అల్లము. మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పసుపు అండ్ ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోవడానికి కొద్దిగా ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువే సాల్ట్. కాసేపు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఒక 1/2 kg అంటే ఒక 5 to 6 టొమాటోస్ మీడియం సైజ్వి వేస్తున్నాను. సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా టమాటోస్ కూడా కొంచెం వేగాలి. టొమాటోస్ వేగేలోపు ఇందాక కాబూలి శనగలు ఉడకబెట్టుకున్నాను కదా, అందులో ఒక కప్పెడు శనగలు సపరేట్గా తీసుకొని ఇలా మ్యాష్ చేసి పెట్టుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా వచ్చి బాగుంటుంది. ఈ ప్లేస్లో మీరు బాయిల్డ్ ఆలు కూడా వేసుకోవచ్చు. నేను మళ్ళీ ఆయిల్ బాయిల్ చేసుకోవడం ఎందుకని కొద్దిగా చెనానే ఇలా మ్యాష్ చేసుకుంటాను. టోటల్గా నేను 250 grams కాబూలి చెనా వాడుతున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, ఇది వచ్చేసి కొద్దిగా గరం మసాలా, కారం పొడి మీ రుచికి సరిపడా, చోలే మసాలా ఒక 2 స్పూన్స్. ఇవన్నీ కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనిస్తే బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ కొద్దిగా టొమాటో కెచప్. దీనివల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, ఆ ఖట్టా మిట్టా ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 స్పూన్స్ టొమాటో కెచప్ సరిపోతుంది. ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న చోలేని ఇప్పుడు వేస్తున్నాం. మంచి థిక్ గ్రేవీ రావాలి మనకి. భటూరే అంటే పూరీస్లోకి గ్రేవీ థిక్గా ఉండడం కోసం ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కాబూలి చెనా వేసేసేయాలి.
నేను ఈ కొలతలన్నీ కరెక్ట్ 250 గ్రామ్స్ శనగలకి చెప్తున్నాను. మీరు ఎంత శనగలు తీసుకున్నట్లయితే దాని తగ్గట్టు స్పైసెస్ వేసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ ఫైనలీ కొత్తిమీర, పుదీనా నచ్చని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, నచ్చే వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ ఒక 5 to 10 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత చూసారా బబుల్స్ వచ్చేస్తున్నాయి. కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం నిమ్మకాయ పిండుకుంటాం అన్నమాట. ఇందులో స్టవ్ ఆఫ్ చేసినాక లెమన్ స్క్వీజ్ చేసుకోండి, లేదంటే చేదు వస్తుంది. అంతే, ఎంతో టేస్టీ చోలే కర్రీ రెడీ. భటూరే ప్రిపరేషన్కి మనకు కావాల్సింది మైదా, సాల్ట్, రవ్వ, ఆయిల్, షుగర్. పిండి తడుపుకోవాలి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్స్ మైదా తీసుకున్నాను అండ్ ఒక 1.5 స్పూన్ ఉప్మా రవ్వ. ఇక్కడ మీరు హెల్దీగా కావాలి అనుకుంటే మైదాకి బదులుగా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. బట్ బయట మనకి మైదా పిండితో చేస్తారు భటూరే. టేస్ట్ కూడా ఇలా చాలా బాగుంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ హెల్త్ కాన్షియస్ దెన్ యూ కెన్ యూస్ గోధుమ పిండి. సో అందులో సాల్ట్, షుగర్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనము కలుపుకోవాలి. పిండి చపాతీ పిండి కలుపుకున్నట్టు కొంచెం స్టిఫ్ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 20 మినిట్స్ టు 1/2 అవర్ నానబెడితే పూరీలు చాలా మంచిగా పొంగుతాయి, బాగుంటాయి. ఇప్పుడు పూరీస్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం పెద్ద సైజ్ పూరీ చేస్తున్నాను నేను, అంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా చేస్తున్నా. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకోండి. ఫస్ట్ టిప్ ఏంటంటే పూరీలు బాగా పొంగాలి అంటే ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. మంచి హాట్ ఆయిల్లోనే వేస్తే అవి పొంగుతాయి. అండ్ నెక్స్ట్ పూరి వేయగానే గరిటెతో, అది జల్లిగంట ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పూరీలు పొంగుతాయి. పొంగిన పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, ఇలా ఆయిల్లో వేయగానే మనం గరిటెతో ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది వచ్చి పూరీస్ పొంగుతాయి. కదా, ఎంతో టేస్టీ చోలే అండ్ భటూరే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ చోలే సమోసా చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక
ఒక నాన్ స్టిక్ కానీ లేదా ఐరన్ తవా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని దాని మీద ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం చాప్డ్ ఆనియన్స్, అవి కొంచెం వేగాలి. ఆనియన్స్ మనకి బయట స్ట్రీట్స్ మీద ఒక పెద్ద ఐరన్ తవా మీద ఇలా 2 గరిటెలు పట్టుకొని చేస్తూ ఉంటారు. అది చేసే టైంలో చాలా బాగా అనిపిస్తుంది. సో ఏదో అలా కొంచెం ట్రై చేశాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అండ్ కొద్దిగా చాట్ మసాలా అండ్ ఇందాక మనం చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా చోలే, అది వేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు బటర్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నిజంగా ఈ చాట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు బయట బండి మీద కొన్ని ఎక్సలెంట్ బండి దగ్గర టేస్ట్ ఎంత బాగుంటుందో ఆ ఫ్లేవర్ తప్పకుండా ఇందులో వస్తుంది. అంతకన్నా బాగుంటుందేమో, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోవచ్చు. అంటే మీకు ఆ రగడ అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదు అంటే నార్మల్. నేను ఇక్కడ కొంచెం చోలే మసాలా కూడా వేస్తున్నాను. అండ్ ఇప్పుడు సమోసాస్ని మొత్తం మ్యాష్ చేసి దీని మీద వేసుకోవాలి. లేదు మీరు సమోసా అప్పటికప్పుడు చేసుకోలేము అనుకుంటే ఇంట్లో రెడీమేడ్ పాపడ్స్ ఉంటాయి కదా, ఆ పాపడ్ని కూడా మ్యాష్ చేసి వేసుకోవచ్చు, లేదా బూందీ వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు దీని మీద కొంచెం కర్డ్ కూడా వేసుకోండి. ఎంతో టేస్టీ చోలే సమోసా చాట్ రెడీ అయిపోయింది. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. భటూరే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది చాలా కామన్ రెసిపీ అయినా కానీ నా స్టైల్లో నేను ఎలా సింపుల్గా చేసుకుంటానో చూపించాను. నాకు తెలిసి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ చోలే చేసిన ప్రతిసారి కంపల్సరీ ఈవినింగ్ టైంలో ఇలా చాట్ చేసుకుంటాం మేము, సమోసాస్ తెచ్చుకొని. చాలా బాగుంటుంది. బయట బండిల కన్నా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో అన్ని స్పైసెస్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు కర్రీ కాకుండా డైరెక్ట్గా చాటే ప్రిపేర్ చేయాలి అనుకుంటే మాత్రం ముందుగానే చోలే బాయిల్ చేసి పెట్టుకుంటారు కదా, దాన్ని మళ్ళీ కర్రీ అంత పెద్ద ప్రొసీజర్ కాకుండా డైరెక్ట్ బాయిల్ చేసిన చోలేని తవా మీద ఆయిల్, ఆనియన్స్ వేసేసి మసాలాస్ అన్నీ వేసేసి చోలే వేసి మ్యాష్ చేసేసి అందులో ఇవన్నీ వేసుకుంటే రెడీ అయిపోతుంది. మళ్ళీ కర్రీ చేసి డిఫరెంట్గా ఇలా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది ఉంటే చాట్ చేసుకునే వాళ్ళకి. అదనమాట. మళ్ళీ ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ బాయ్. ఎందుకంటే సారీ బ్యాక్. నాకు చాలా ఇష్టమైన రెసిపీ మీ అందరికీ తప్పకుండా చేసి చూపించాలనుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. మీ అందరు కూడా చాలా 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 ఎక్కువైపోతుంది కదా. హలో అండ్ వెల్కమ్.